రమ్య 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 నన్ను క్షమించు రమ్య. జీవితంలో నా ముఖం ఎప్పుడు నీకు చూపించు రమ్య. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి రమ్య. ఒక్కసారి ఒక్కసారి నేను చూడాలనిపిస్తుంది రమ్య. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి రమ్య, సంతోషంగా ఉండాలి. అరే రామ్, నేను ఒకసారి అర్జెంట్గా వెళ్ళవాలరా. లొకేషన్ షేర్ చేస్తా, తొందరరా. రమ్య, చెప్పండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాం. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సరే రమ్య, నా పర్సు ఇంకో పాయింట్లో ఉన్నట్టుంది, తీసుకురాపో. సరే అండి. విజయ్, నీకు తెలుసా? తెలుసు. ఎప్పటి నుంచి? 10th నుండి డిగ్రీ దాకా వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే మీ స్నేహం ఇప్పటికీ అలాగే ఉంటే వెంటనే కట్ చేయి, లేదా మన బంధం కట్ చేయి. అసలు ఏం జరిగింది రమ్య? ఎప్పుడు నా గతం నీకు చెప్పొద్దనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఏ భార్య తన భర్తతో చెప్పుకోలేని నగ్న సత్యం నేను నీతో చెప్తున్నా, విను. అవురా ఆవేశం, నువ్వు చెప్పిన ఒక్క డైలాగ్కే ప్రపంచం మొత్తం తెలిసిపోయినావు కదరా. అవునరా, అమ్మ పానం పోసింది, నాన్న జీవితం, అమ్మ పానం పోసింది, అమ్మాయి పానం తీస్తుంది. ఎత్తుండి కొన్ని బాంచని గజ్జు వంటి కదరా. అరే, కొంచెం ఆవేశం తగ్గించుకుంటే సూపర్ ఉంటుండే. ఆ ఆవేశమే ఇదో నన్ను ఆవేశించేసిందా. అది నిజమే అనుకో. అరే ఓని కానీ, అరే మన విజయగాడు ఎర్రా, ఇంకా అతను ఇంత టైం అయింది. అద్దరు మన హీరో వస్తున్నారు. అరే, ఇంటి దగ్గర సిగరెట్ మర్చిపోయినరా, ఒక సిగరెట్ ఉన్నారా? ఏంటి, నువ్వు సిగరెట్ మర్చిపోయినావా? అరే, నువ్వు సిగరెట్ మర్చిపోతే భారతదేశం ఆర్థిక వ్యవస్థ సగం మడిపికుద్ది. అందుకే నువ్వు ఎప్పుడోసారి మర్చిపోతావనే ముందే కొనుక్కొని పెట్టినా. ఇగో. అవునులా, నువ్వు సిగరెట్ తాగుతావునని ఇండియన్ కాపాడాలి. మీర్రా నన్ను నిజంగా అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ అంటే, అందుకే మీకు సాయంత్రం ఫుల్ బాటిల్ తాగిస్తా. థ్యాంక్స్ రా బంగారం. ఒక్క సిగరెట్కి ఫుల్ బాటిల్ లాభం. సరేరా, నువ్వు ఎట్టంటే అట్లే కానీ ముందు సిగరెట్ తాగు.
రాజు అమ్మాయి నన్ను చూసి నవ్వుతానురా. నీకంత సీన్ లేదురా. ఆ అమ్మాయి చూసినవేది మన హీరో అని. అరే నువ్వు ఈ సిగరెట్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఇంకా అమ్మాయి మీద పెడితే అమ్మాయి వరకు ఎప్పుడో పడిపోవు నీకు. రే మనకి లవ్వులు గివ్వులు పెద్ద సెట్ అవ్వరా. చెయ్యి మరి గిదే ముచ్చట ఇంకా అమ్మాయి చెప్పచ్చు కదరా. నువ్వు వచ్చే టైంకి వచ్చుడు చూసుడు హిహి అన్నప్పుడు పోవుడు ఇట్లా ఎన్ని రోజులు రా. సరే రేపైతే అమ్మాయిని రాని నువ్వు అన్నట్టే చెప్దాం. అంటే ఈ అమ్మాయి రోజు ఈయన చూసి నవ్వుతాడా? నన్ను అనుకున్నానే. రే రేపు ఇక్కడే కలుద్దాం. కలవాలి కదరా మరి. రేపు ఆ అమ్మాయి సంగతి అటో ఇటో తెలిచేద్దాం. అరే మామ ఈ పొల్లొత్తందిరా. చెప్పరా తెలియదు. ఓ పిల్ల ఏంద్రమో అమ్మాయి దగ్గరికి వస్తుంటే భయం అయితే ఏంద్రా. అరే అమ్మాయి దూరం ఉన్నప్పుడే పుల్లం, దగ్గరికి వస్తే పిల్లలమే. ఓయ్ నా పేరు పిల్ల కాదు రమ్య. ఏంటి పిలిచారు? చెప్పురా చెప్పు. నీకు లవ్ గివ్ ఏమి లేదని చెప్పురా. ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదండి. నువ్వు చెప్పలేవని నాకు తెలుసు కానీ నేనే చెప్తా. ఐ లవ్ యూ. నీకు ఇష్టమైతే రేపు మన ఊరు చెరువు గట్టు దగ్గరికి రా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్. ఏంద్రా ఒకటేసారి గంత మాట ఉన్నది. అమ్మాయిలు అంతే మామ, కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రేమ వచ్చినా ఆపుకోలేరు. కొంప తీసి నువ్వైతే ఈ అమ్మాయి పడిపోలే కదా. ఏ లేదురా లేదు, నేను అస్సలు అమ్మాయి కోసం పోనే పోను చెరుగొట్టుకి. హాయ్ అండి. ఎంత పెంది వచ్చి? 1 అవర్ అవుతుంది. ఓ సారీ అండి, మిమ్మల్ని బాగా వెయిట్ చేయించినట్టున్నా. పర్లేదు, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా హ్యాపీగానే ఉంటుంది. లక్ష్మి తలనొస్తుంది, జనంతో జడుపం తీసుకురా. సరేనండి. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అన్నా అది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసమ్మా. ఎవరతను? తన పేరు విజయ్ అన్న. తనంటే నాకు చాలా ఇష్టం. అన్న ముందు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా రమ్య? ప్రేమను మనసులో దాచుకోవడం కంటే చెప్పడమే కరెక్ట్ కదా వదిన.
చూడమ్మా రమ్య, చిన్నప్పుడే మన అమ్మా నాన్న చనిపోతే నేను ఒక అన్నలాగా కాదు ఒక తండ్రిలాగా చూసుకుంటున్నా. నీకు ఎప్పుడు ఏం కావాలో ఏమి ఇవ్వాలో నాకు తెలియదా అమ్మా? నాకు విజయ్ కావాలన్నా. రమ్య నువ్వు ఆగు లక్ష్మి. చూడు రమ్య, ఆ అబ్బాయిని ఒకసారి మన ఇంటికి రమ్మను, నేను మాట్లాడతా. సరే అన్నా. సార్ జస్ట్ 1 సెకండ్ రిలాక్స్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. బై నా పేరు విజయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓన్ కంపెనీ, కావాల్సినంత ఆస్తుంది. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి సార్? మాకు కావాల్సింది క్యాష్ కాదు విజయ్, క్యారెక్టర్. నేను ఎలాంటి వాడినో నాకంటే రమ్యకే బాగా తెలుసు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, మీరు ఇన్నాళ్ళు రమ్యను ఎంత ప్రేమ చేసుకున్నారో దానికి ఏ మాత్రం తగ్గకుండా నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. చూస్తే రౌడీలా ఉన్నాడు, వాడిని ఎట్లా ప్రేమించినావమ్మా? చూడమ్మా రమ్య, ఒక ఆడపిల్లకి కోటీశ్వరుడు అందగాడం భర్తగా రావడం కంటే ఒక మంచోడు భర్తగా దొరికితే తన జీవితాంతం సంతోషంగా ఉంటుంది. అవును రమ్య, తను ఎందుకో నీకు కరెక్ట్ కాడనిపిస్తుంది. తను చాలా మంచోడన్నా. తనకున్న ఒకే ఒక చెడ్డ అలవాటు ఆ సిగరెట్ కాల్చడం. నాకు ఒక్క అవకాశం ఇవ్వన్నా, తనని నేను మార్చుకుంటా. సరేనమ్మా, తను మారితే మాకు అంతకంటే ఇంకేం కావాలి? థ్యాంక్స్ అన్నా.